వరద నుంచి ఇప్పుడిప్పుడే రాజరాజేశ్వరిపేటకు సంబంధించినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో కొంత బయటకు వస్తున్నారు, పడవలో బయటకు వచ్చేటువంటి ఒకటి చూస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడిద్దాం. సార్, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు? ఎట్లాంటి పరిస్థితి ఉంది సార్ మీ దగ్గర? లోపల ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది కదా? శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం 5 రోజుల నుంచి ఉంటున్నాం ఇలాగా. చిన్న పిల్లలు ఉన్నారు. ఎట్లా ఉందమ్మా లోపల సిచ్యువేషన్? ఎట్లా ఉంది మీరు ఉన్న దగ్గర? అసలు ఫుడ్ వాటర్ ఏమీ లేవండి. అదే ఇప్పటిదాకా చూసాము, కాకపోతే ఇవాళ అయితే అసలు ఏ సప్లై లేదు, వాటర్ సప్లై కూడా లేదు. అందుకని ఇంకా బయటికి వచ్చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఎంత వాటర్ ఉందమ్మా మీ దగ్గర? ఎంత వాటర్ వచ్చింది? మొత్తం ఒక బ్లాక్ మొత్తం నిండిపోయింది. ఆర్చ్ ఉంది కదా పైన, ఆ ఆర్చ్ పై దాకా వచ్చేసాయి. ఇవాళ కొంచెం తగ్గాయి. సెల్లార్ మొత్తం మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ దాకా కూడా వచ్చాయి. చిన్నపిల్లలు ఉన్నారు కదా, మరి పాలు అది అక్కడ సప్లై ఏమైనా అందిందమ్మా? నిన్నటి దాకా అయితే వచ్చాయండి. మొన్న ఒకసారి హెలికాప్టర్ కూడా వచ్చింది కదా, ఫుడ్ సప్లై అయితే వచ్చింది, సఫిషియెంట్గానే వచ్చాయి. కానీ ఇప్పుడైతే లేదు, ఇవాళ అయితే ఏం లేదు. చెప్పండి, ఎట్లా ఉంది ఇప్పుడు? లోపల అందరు ఖాళీ చేస్తున్నారా? అందరు ఖాళీ చేస్తారండి, ఎవరు లేరు. ఇంకా ఇంకొక 10 మంది ఉన్నారేమో. ఇంకా నిన్నటి వరకు అన్నీ ఉన్నాయి. మేము కొంచెం ధైర్యంగా ఉన్నాం. ఇంకా అందరూ ఖాళీ చేస్తారుగా, మాకు కొంచెం భయం వేసేసింది. ఇంకా మనం చూడొచ్చు, ఇప్పుడిప్పుడే వీళ్ళు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే 4-5 రోజులుగా ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కొంచెం నీళ్లు తగ్గుతుండడంతో బయటకు వచ్చేసి ఇల్లు ఖాళీ చేసి కొంత ఏవైతే అప్ ఏరియా ఉందో ఆ ఏరియాకు లేదంటే బంధువుల ఇళ్ళకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ స్టిల్ చాలా ఏరియాస్లో ఇంకా ఇళ్ళ నుంచి బయటికి రాని సిచ్యువేషన్ ఉంది. ఇల్లు పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా ఇంకా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం నేను రాజరాజేశ్వరిపేటలో ఉన్నాను. నా నడుము లోతు వరకు మనం చూడొచ్చు. ఈ స్థాయిలో ఇంకా నీళ్ళు ఇక్కడ ఉన్నాయి. లోపలికి వెళ్తే పూర్తిగా ఇంకా చాలా వరకు దాదాపు 8 ఫీట్లు 9 ఫీట్ల వరకు కూడా నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ అందరూ కూడా 5 రోజుల నుంచి పూర్తిగా చిక్కుకొని ఉన్నారు. చాలా మందికి వాటర్ అదేవిధంగా పాల సప్లై కూడా అందనటువంటి సిచ్యువేషన్. ఇది చాలా లో లైన్. ఇక్కడికి ఎవరు కూడా రావట్లేదు, కేవలం రోడ్డు మీదనే వాటర్ పెడుతున్నారని చెప్తున్నారు. చాలా ఇల్లు ఇక్కడ నేను మీకు ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. పూర్తిగా ఇల్లు ఏ విధంగా మునిగి ఉన్నాయనేటువంటిది ఒకసారి నేను చూపెడతాను. దాదాపు ప్రతి కింద గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతుందో ఆ గ్రౌండ్ ఫ్లోర్ అనేటువంటిది దాదాపు సగం వరకు మనం చూడొచ్చు. ఏవైతే ఇంట్లో లోపలికి మొత్తం సామాన్లన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. పై వరకు కూడా నీళ్ళు వచ్చాయి, కానీ ఇప్పుడు కొంత తగ్గుతున్నాయని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇల్లు వదిలి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. వీళ్ళని అడుగుదాం. సార్, ఏ విధంగా సార్ సాటర్డే రోజు నైట్ స్టార్ట్ అయింది, సండే మార్నింగ్కి ఏ విధంగా నీళ్ళు వచ్చినాయి సార్? సుమారు సార్ బుడమేరు పొంగడం రావడం జరిగింది సార్. ఎప్పుడు కూడా బుడమేరు అనేది మాకు ఇబ్బందే మాకు. కాకపోతే దీనికి ప్రికాషన్ ఒకటి ఉంది సార్. దీనికి ఈ పేట వరకు మాత్రం ఉంది. ఈ రైలు కట్టకి దీనికి కనెక్షన్గా ఒక ఇది తూమంటారా అండర్వే లాగా ఉంటుంది. దాంట్లో నుంచి రాకుండా చేసి ఉంటే ఇసుక బస్తాలు కానీ అలా వేసినా మాకు సేఫ్ సైడ్ అయ్యేది. కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఏ రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి రాలేదు. ఫస్ట్ టైం సాక్షి టీవీ రావటం మాకు ఇక్కడికి వచ్చి, ఏ ఛానల్ కూడా వచ్చి ఇబ్బందులు ఎందుకంటే ఇప్పుడే విన్నారు కదా, వాళ్ళు పసిపిల్లలు కానీ పాల ప్యాకెట్లు కానీ అసలు ఏమీ లేవు. కాకపోతే మెయిన్ లైన్లకు దంతని తప్పితే లోపల సందుల్లో మాత్రం ఎవరు కూడా సరిగ్గా సప్లై లేదు. అందరూ పేదలే ఉండరు అంత లోపల అంతా కూడా. కాబట్టి మాకు ఏదో విధంగా డ్యామేజ్ ఎట్లా సార్? వాటర్ ఒకటేసారి వచ్చిందా, విడుదల పెరిగింది? ఎన్ని గంటల లోపల మొత్తం గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ వచ్చేసింది సార్. ఓకే, మొత్తం కింద ఉన్నటువంటి ఫ్లోర్లు అన్ని గ్రౌండ్ ఫ్లోర్స్ అన్ని కూడా నిండిపోయినాయి, అన్ని ఇదైపోయినాయి సార్. సార్ చెప్పండి సార్, ఏం సామాన్లు సేవ్ కాలేదా సార్? అసలు ఏ సామాన్లు లేవు. మొత్తం ఇదైతే ₹1,00,000 సామాన్లు ఉన్నాయి. ₹1,00,000 సామాన్లు పోనట్టే. ఓకే, చెప్పండి. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఇంకా కింద ఏరియా ఎట్లా ఉందండి? మొత్తం ఇంకా ఎక్కువ నీళ్ళు ఉన్నాయండి? ఎక్కువ నీళ్ళు ఉన్నాయండి, ఇంకా బాగా ఉన్నాయి. ఎవరైనా వస్తున్నారా అధికారులు? ఏమైనా పాలు ఆహారం? ఎవరు రాలే ఇప్పటి వరకు 5 రోజుల నుంచి ఎవరు రాలేదు. ఎవరు రాలే. మంచి నీళ్ళు అవి ఎట్లా సార్ మరి మీకు ఇక్కడ? మేము బయట తెచ్చుకుంటాం. పోయి తెచ్చుకుంటున్నారా? బయట తెచ్చుకుంటాం. ఇంత వాటర్ లో కూడా వెళ్తున్నారు? చెప్పండి సార్. ఇక్కడ బోట్లు కూడా ఏర్పాటు చేశారు, కానీ అన్ని ప్రైవేట్ బోట్సే. ఒక్కొక్కరు ఫస్ట్ టైం అయితే 20,000 తీసుకున్నారు సార్ ఇక్కడ నుంచి బోట్కి. ఆ తర్వాత సుమారు 1500 ఒక మనిషికి ఫర్ హెడ్. అందరు కూడా పే చేసి వెళ్ళిన వాళ్ళు తప్ప ఎవరికి కూడా ఫ్రీగా తీసుకోబోతుంది ఎవరు లేదు. ఒక్క బోట్ ఏమో వచ్చి ఒక 2 తిరిగినాయి తప్ప ఏమి లేవు. ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చి డబ్బులే సార్. ఇంత వరదలు కూడా డబ్బులే సార్. 20,000 సార్ డిమాండ్ చేసింది ఒక బోట్ కోసం. బోట్కి ఒక పర్ హెడ్ తర్వాత పర్ హెడ్ 1500 మనం చూడొచ్చు. ఇంకా చాలా మంది ఇక్కడ ఇళ్లలో ఉన్నారు, పైన ఫ్లోర్స్లో ఉంటున్నారు. సో ఇంకా వాటర్ కొంత రిసీట్ అయితే ఇక్కడ నుంచి బయటపడవచ్చు అనేటువంటి ఒక ఆలోచనలు ఉన్నారు. బట్ ముందుకెళ్తే పరిస్థితి ఇంకా కొంత అధ్వానంగా ఉంది. ఎందుకంటే ఆ ఏరియాలోకి ఎవరు కూడా అధికారులు అట్లీస్ట్ మీడియా కూడా చేరుకోలేదు. ఫస్ట్ టైం మనం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. రాజరాజేశ్వరిపేటలో ఇంకా ఎటువంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ప్రజల పరిస్థితి ఎట్లా ఉందో ప్రభుత్వానికి ప్రజలకు తెలిసే విధంగా మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ రియాక్షన్స్ తీసుకుంటాం. ఇంకొంచెం లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళి ఎటువంటి పరిస్థితి ఉందో చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. విజయవాడలో వరద ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం నేను రాజరాజేశ్వరిపేటలో ఉన్నాను. ఇక్కడ నా నడుము వరకు నీళ్లు ఉన్నాయి. పూర్తిగా నిన్నటి వరకు దాదాపు 12 ఫీట్ల వరకు ఇక్కడ వాటర్ వచ్చింది. ఇవన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. చాలా చోట్ల మనం చూడొచ్చు 7 ఫీట్లు 8 ఫీట్లు ఇక్కడ మనకు చూపెట్టచ్చు. ఇక్కడ సంబంధించి
నా దగ్గర మీకు మనం చూపెట్టచ్చు, నా దగ్గర ఏదైతే ఒక కర్ర ఉందో ఈ మొత్తం కర్ర కూడా మునిగిపోయినంత వాటర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీని తర్వాత ఇక్కడ పై వరకు చూడొచ్చు వాటర్ ఏ స్థాయిలో వచ్చిందో. ఈ ఇంట్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. మనం చూడొచ్చు ఇల్లు ఇది, ఈయన ఏ విధంగా ఇల్లు పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ఫర్నిచరు పూర్తిగా ఏ విధంగా ఇంకా నీళ్ళలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏమీ మిగలలేదు ఇంట్లో. వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది. చెప్పండి సార్, ఈ మొత్తం నిన్న వాటర్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ నుంచి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడ ఉన్నారు 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి? బయట ఉన్నామండి, మొత్తం బయట. మొత్తం సామాన్ అంతా లోపలే ఉందా? సామాన్ మొత్తం లోన ఉంది, మొత్తం పాడైపోయినట్టేనా? మొత్తం పాడిపోయింది. మొత్తం టీవీ ఏం లేదు. ఈ చైర్ ఎందుకు ఇట్లా కట్టి ఎవరైనా తీసుకుపోయినా ఇందులో? తీసుకెళ్ళాం. ఎవరైనా ఇక్కడ పెద్దవాళ్ళని తీసుకెళ్ళి పిల్లలే వాళ్ళే, పిల్లల్ని ఇక్కడ నుంచి తీసుకుపోయినా. మనం చూడొచ్చు ఇంకా వాటర్లోనే సిచ్యువేషన్ ఉంది పూర్తిగా. ఇంకా అధికారులు ఇక్కడికి వచ్చేసి దీన్ని ఒక అంచనా వేసి వీళ్ళకి సంబంధించినటువంటి సహాయ కార్యక్రమాలు చేపడితే తప్ప వీళ్ళు కోలుకునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే నీళ్లు పూర్తిగా దుర్గంధంగా మారిపోయినాయి. ఈ మొత్తం నీళ్ళలో పశువులు చనిపోయినటువంటి వాసన, అదేవిధంగా ఆహార పొట్లాలు ఏవైతే వదిలిపెట్టారో అవి కుళ్ళిన వాసన, చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. 5 రోజులు అయిపోయింది కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా వాటర్ కంటామినేట్ అయిపోయింది. డ్రింకింగ్ వాటర్ ఇక్కడ లేదు, అధికారులు ఇక్కడ రావట్లేదు. కాబట్టి ఇంకా ఎన్ని రోజులు ఈ మొత్తం వాటర్ రిసీడ్ కావడానికి ఎన్ని రోజులు పడుతున్నటువంటి ఒక భయము, ఆందోళన, ఆగ్రహం వీళ్ళలో కనిపిస్తోంది. రాజరాజేశ్వరిపేట, దేవీపేట, వాంబే కాలనీ, అదేవిధంగా మిల్క్ ఇండస్ట్రీ ఏరియా, ఈ మొత్తం సింగనగర్, ఈ మొత్తం ఏరియాలకు సంబంధించి ఇంకా అధికారులు కేవలం రోడ్ల మీద ఉండి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్తున్నారు. ప్రభుత్వం మేము హెలికాప్టర్ల నుంచి భోజనం ఇస్తున్నామని చెప్తుంది. కానీ ఈ ఏరియాకి మాత్రం 5 రోజుల నుంచి ఒక అధికారి రాలేదు, ఇక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు రాలేదు అనేటువంటి మాట వీళ్ళు చెప్తున్నారు. ఇంకా లోపలికి వెళ్దాం, లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు ఇంకా ఇక్కడే చిక్కుకొని ఉన్నారు. వాళ్ళ సహాయ కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయి, వాళ్ళు ఏమైనా తీసుకొస్తున్నారా చెక్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. విజయవాడ వరదలో చిక్కుకున్న ప్రజల్ని దేవుడి మీద భారం వేసి ప్రభుత్వం వదిలేసింది. వాళ్ళందరూ కూడా 5 రోజుల నుంచి చీకట్లో, కరెంటు లేకుండా నీళ్లలో మగ్గుతున్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం నేను రాజరాజేశ్వరిపేటలో ఉన్నాను. నడుము వరకు నీళ్లు ఉన్నాయి. ఇంకొంత లోపలికి వెళ్తే దాదాపు మనిషి మునిగిపోయేంత వరకు నీళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అపార్ట్మెంట్ వాసులు ఎవరు కూడా బయటికి రానటువంటి సిచ్యువేషన్. ఇక్కడ నుంచి బయటికి రావాలంటే వాళ్ళు బోటుకు 15,000, 20,000 చెల్లించాల్సినటువంటి పరిస్థితి. చాలామంది పేదవాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇంకా నీళ్ళలో ఉన్నారు. వాళ్ళకు భోజనము, నీళ్లు, కనీసం పాలు కూడా అందనటువంటి సిచ్యువేషన్. చాలామంది చిన్నపిల్లలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ చూడొచ్చు, మనం చిన్నపిల్లలు అక్కడ ఉన్నారు. 5-6 రోజుల నుంచి కరెంటు లేదు, వాటర్ లేదు. పెద్దవాళ్ళు బయటికి వెళ్ళి కొంత వాటర్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ లేదు. చాలామంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎట్లా ఉందమ్మా? మొత్తం నీళ్ళలో మునిగిపోయింది కదా. మనం చూడొచ్చు పూర్తిగా ఇంట్లో పూర్తిగా నీళ్ళు. మనం చూడొచ్చు సామాన్ అంతా పూర్తిగా తేలుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మనం చూడొచ్చు మొత్తం ఇంట్లో నీళ్లు తప్ప ఇంకెక్కడ ఏం కనిపించినటువంటి సిచ్యువేషన్. ఒకసారి మా కెమెరా పర్సన్ నారాయణ మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. లోపల ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉందో. మొత్తం నీళ్ళే, ఏది మిగలేదు, నీళ్లు తప్ప. మొత్తం మంచానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సిలిండర్లు తేలుతున్నాయి. సిలిండర్లు తర్వాత ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చిందమ్మా నీళ్లు. ఇక్కడ మనం చూడొచ్చు ఈ స్థాయి వరకు నీళ్ళు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు కొంత రిసీట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బట్టలు, సిలిండరు, తర్వాత లోపల ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మొత్తం పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయినటువంటి. అమ్మా, ఎట్లా వచ్చింది నీళ్లు? ఒకేసారి వచ్చాయా, వేగంగా వచ్చాయా? నుంచి వచ్చాయి సార్, మొత్తం వచ్చేసాయి సార్ నీళ్లు. ఓకే, ఇక్కడ వరకు వచ్చేసినాయి వాటర్. ఇంక సార్ అని చెప్పేసి ఇక్కడ నుంచి ఉంటే వాళ్ళు పైకి రమ్మంటే పైకి వెళ్ళాం సార్. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి పైన ఉన్నారు. అవును సార్. ఇప్పుడు ఏమైనా సామాన్ మిగిలిందమ్మా? మొత్తం ఇరిగిపోయింది సార్, మంచం కూడా ఇరిగిపోయింది సార్. మనం చూడొచ్చు లోపల ఉన్నటువంటి మంచము, సోఫాలు, అదేవిధంగా ఇక్కడ ఎలక్ట్రికల్ వస్తువులు, టీవీ, ఎవ్రీథింగ్ పూర్తిగా ఇక్కడ మునిగిపోయినటువంటి పరిస్థితి. ఏది చూసినా కానీ ముఖ్యంగా 4-5 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రతి ఇంట్లోకి పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఏ సామాన్ కూడా, వాళ్ళు కొన్ని సంవత్సరాల తరబడి పోగు చేసుకున్నటువంటి సామాన్ కూడా ఒక్కసారిగా ఒక్క వరద కొట్టుకుపోయినటువంటి పరిస్థితి.